జపాన్లో పోర్న్ పరిశ్రమకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. పోర్న్ చిత్రాల్లో నటించే మగ యాక్టర్ల కొరత తీవ్ర స్థాయిలో వేధిస్తుందట. సుమారు $20 బిలియన్ మార్కెట్తో భారీ స్థాయిలో వ్యాపారం కొనసాగే ఈ పోర్న్ ఫీల్డ్లో డిమాండ్కు సరిపడా మగ నటులు లేరని చెబుతున్నారు. జపాన్ నివేదికల ప్రకారం ప్రతి 10,000 మంది మహిళలకు కేవలం 70 మంది పురుష నటులు మాత్రమే ఉండటం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ పరిస్థితి పోర్న్ పరిశ్రమ పనితీరుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. చిత్రీకరణ షెడ్యూల్స్ ఆలస్యం కావడం, అదే నటులపై అధిక భారం పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రముఖ నటుడు కెన్ షిమిజు, అలానే షిమికెన్ లాంటి వారు వేల సంఖ్యలో ప్రాజెక్టుల్లో పాల్గొనడం ఈ పోర్న్ రంగంలో ఉన్న షార్టేజ్ను ప్రతిబింబిస్తుంది. ఒకే వ్యక్తిపై అధికంగా ఆధారపడడం పరిశ్రమకు దీర్ఘకాలంలో సవాళ్లను తీసుకురావచ్చు. మరొక కోణంలో చూస్తే ఈ కొరతకు సామాజిక కారణాలు ఉన్నాయి. జపాన్లో యువతలో ఉద్యోగాలే ప్రామాణికంగా మారడం, వ్యక్తిగత జీవన శైలిలో మార్పులు, ఈ రంగంపై ఉన్న సామాజిక అభిప్రాయాలు కూడా మగ నటుల సంఖ్య తగ్గడానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి. దీంతో ఈ రంగంలో చేరడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య తగ్గడం వల్ల పోర్న్ పరిశ్రమను తీవ్రంగా వేధిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ సమస్య పోర్న్ ఫీల్డ్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొత్త టాలెంట్ను ఆకర్షించడం, పని పరిస్థితులను మెరుగుపరచడం, సమతుల్యాన్ని సాధించడం వంటి మార్గాలు అన్వేషించకపోతే ఈ భారీ మార్కెట్కు స్థిరత్వం కష్టమవుతుందని జపాన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.